మానవరులను వాడడం కానీ వీళ్ళని ఉపయోగించుకోవడం, సరైన వాళ్ళ చదువుకు తగ్గ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ రాజకీయ నాయకులు వీళ్ళు అంటే అన్విల్లింగ్ లేకనే కదా. ఇది 100% ప్రత్యక్షంగా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఇవన్నీ ఉద్యోగాలు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మిమ్ముల తుపాకులు పెట్టి మీ గుండెల్లో కాల్చి చంపుతా అన్నోళ్ళు ఎవరు? మీరు పేదల పక్షపాత అయితే ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఎందుకు చేయట్లేరు? మీరు నీతి నిజాయితీగా ఉన్నోళ్ళే అయితే ఒక జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఒక జిల్లాలో ఉన్న ఆదాయం ఒకే ఎమ్మెల్యే ఎంపీ కుటుంబాలలో ఉన్న వ్యక్తులు ఒక 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో లేరా? మీరు నీతి నిబద్ధతకు నానార్థం అయితే, పర్యాయ పదాలు అయితే మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కొక్కరి ఇండల్లో ఇవాళ ఎఫ్ఆర్ఎస్లు ఉన్నాయి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. మన ముఖం పెడితే కానీ డోర్ ఓపెన్ లాక్ ఓపెన్ కానీ. ఈ సెన్సార్ సిస్టంలో ఉన్న డోర్లు ఇంత అత్యాధునికమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ విండోలు పెట్టుకున్న వాళ్ళు, డోర్లు పెట్టుకున్న ఇండ్లు ఇండియాలో, మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పొలిటీషియన్ల పేర్లు చెప్పొద్దు అనుకుంటున్నా. ఇవన్నీ లేవా? మరి ఇది ఎగ్జాంపుల్ తార్కణం అంటే మనకు ఇది మోసం, దగా, కుట్రలు చేసిన డబ్బు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఫైనల్గా నిరుద్యోగ జేఏసీ కానీ ఒక యాస్పిరెంట్గా ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల వ్యవధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఉంది. సో ఒక పాజిటివ్ సజెషన్ చేయమంటే ఏం చేస్తుంది ప్రభుత్వానికి? పాజిటివ్ సజెషన్, ఒక ఆస్పిరెంట్గా నేను గత 3 సంవత్సరాల నుంచి సీరియస్గా యాక్టివ్గా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను బ్యూరోక్రాట్స్తోని అప్రోచ్ అయినా, అధికార పక్షంతో అప్రోచ్ అయినా, ప్రతిపక్షంతో అప్రోచ్ అయినా, ఆస్పిరెంట్స్తో అప్రోచ్ అయినా, తల్లిదండ్రులతో అప్రోచ్ అయినాం, కొన్ని జిల్లాల పర్యటనలో తిరిగినాం. ఇవన్నీ 360 డిగ్రీస్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దయచేసి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ విద్యారంగం, ఆరోగ్య రంగంలో దయచేసి మీ పాత్రలు పెట్టకండి. ఎందుకంటే మేమిచ్చినాం అనేది మానేయాలి. ఫస్ట్ ఒక చట్టం తీసుకురావాలి. వార్షిక క్యాలెండరు వివిధ శాఖలలో క్రమబద్ధంగా విడుదల చేయాలి. నోటిఫికేషన్లు ఫస్ట్ డిమాండ్. ఆటోమేషన్ కావాలి. ఇక మళ్ళీ ఈ రాజకీయ నాయకుల ఉండదు. ఇప్పుడు ఎట్లయితే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 6 నెలల్లో మనం వేగిరనే భర్తీ చేయాలని చెప్పి, ఒక 6 నెలల్లో భర్తీ చేయకపోతే ఇట్లా అని చెప్పి రాజ్యాంగంలో ఒక 6 నెలల్లో పెట్టేయాలని. మరి 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యోగం లేనప్పుడు మరి ఎవరిని అడగాలని నేను ప్రశ్నిస్తున్నా. ఆ తరహాలో ఒక చట్టం తేవాలి. వివిధ శాఖలలో ఏ ఖాళీలు 1 ఉంటే 1 ఖాళీ, 2 ఉంటే 2 ఖాళీలు. ఇప్పుడు ధర్నాలు అనేది జరగదు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 10 ఖాళీలు ఉన్న కాడ 1000 డిమాండ్ చేస్తే అది చట్టరీత్యా నేరం, అది ఆచరణ కూడా సాధ్యం కాదు. సో ఫస్ట్ ఒక చట్టం తేవాలి. 2వ అంశం ఒక ట్రిబ్యునల్ ఉండాలి, కేసులు జాప్యం కాకుండా. 3వ అంశం ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్, వార్షిక క్యాలెండర్ ఉండి వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి అది అఫీషియల్ వెబ్సైట్లను డిస్ప్లే చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటూ వాళ్ళకు జవాబుదారితనం టీజీపీఎస్సీ బోర్డు రాజ్యాంగబద్ధ సంస్థ దానికి ఉండాలి. ప్రభుత్వం పాత్ర ఎక్కువ ఉంటూ వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకుల పాత్ర ఉండొద్దు అనేది నా రిక్వెస్ట్. ఇది ప్రధానమైన డిమాండ్లు. 3వది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఈ ఆవిర్భావానికి ప్రధాన కారణం ముల్కీ, నాన్ ముల్కీ, మళ్ళీ తొలిదేశ ఉద్యమం, మలిదేశ ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకము అని అంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ మన నీళ్లు పోతున్నాయి, మన నియామకాలన్నీ పోతా ఉన్నాయి అని చెప్పి ఫైట్ చేస్తున్నాం. అది పునరావృతం కావద్దు. మన తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాలను మనకు వచ్చి కూడా మన తండ్రి కూడా మనం అంటే టెనెంట్ ఓరియంటెడ్లో ఉన్న వ్యక్తులు పరిపాలించరు. ఇప్పుడు మన ఇండిపెండెంట్గా ఉండి కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పోవాలంటే, మానవ వనరులను వాడాలంటే ఈ జాబులు మనం ఎలాగ డిస్కస్ చేసినట్టు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, వైద్యశాఖలో వాళ్ళని అందరిని కాపాడుకుంటే ఎట్లుంటుంది, విద్యాశాఖలో కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. మనం ఎలాగ డిస్కస్ చేసినట్టు ఐసిఎస్సి ఒకటి, సిబిఎస్ఈ ఒకటి, స్టేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ 3 కేటగిరీస్లో విభజించబడుతుంది. పరీక్ష మాత్రం ఒకటి పెడతారు. కానీ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినోడు అదే యూపీఎస్సీ పేపర్, అదే గ్రూప్ 1 పేపర్, అదే జేడబ్ల్యూ నీట్ పేపర్
రాయాలి. కానీ ఐసిఎస్సి సిబిఎస్ఈలో చదివిన వాళ్ళకు హై స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు వాళ్ళకి కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, బయాలజీ ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఫ్యాకల్టీలు ఉంటారు, కంప్యూటర్ ల్యాబ్లు ఉంటాయి, దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ వాళ్ళకి అన్ని అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చేసరికి వీళ్ళకి తరగతి గది ఉంటుంది, కానీ కంప్యూటర్ ల్యాబ్ పెయింటింగ్తో కంప్యూటర్ గది అని రాస్తారు, కానీ కంప్యూటర్లు ఉండవు. కంప్యూటర్ ఉంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే టీచర్ ఉండడు. బయాలజికల్ ల్యాబ్ అని ఇట్లా రాస్తారు, బయాలజికల్ ఇప్పుడు ఫిజిక్స్ ల్యాబ్ అని రాస్తారు, కానీ వాళ్ళు ఉన్న ఎక్విప్మెంట్ ఉండవు. ఎక్విప్మెంట్ ఉంటే టీచర్ ఉండడు. ఇవి మన జిల్లా పరిషత్ అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉండడం. రెండో అంశం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి మన ఇంటర్నేషనల్ స్కూల్ ఆరుట్లలో రిలీజ్ చేసిర్రు. అంటే 27,000 స్కూల్స్ ఉన్నాయి. మన అందరం వేరే దేశంలో అయితే వేరే రాష్ట్రంలో లేంగా. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆ తరహా మౌలిక వసతులు ఉన్నప్పుడే అప్పుడు ఈక్వల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఆల్ తెలంగాణ ప్రజలే కదా, అందరికి సమానంగా పంచాలి. ఒక తల్లి 3 పిల్లలు 2 పిల్లలు ఉన్నప్పుడు సమపాలల్లో 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఫుడ్ పెట్టినప్పుడే అప్పుడు పారదర్శకత ఉన్నట్టు. అందరికీ ఒకరికి 50 గ్రాములు పెట్టి మిగిలిన 500 గ్రాములు 600 గ్రాములు ఒక్కరికి ఇవ్వడం 700 గ్రాములు, అది మోసం కదా అనేది ఒక తండ్రిగా ఏ ముఖ్యమంత్రి అయినా సమపాలల్లో ప్రేమను మంచాలి అనేది ప్రధాన ఉద్దేశం. సో ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఇవ్వాలి, అంతే. సో ఫైనల్ గా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సి తరహాలో వివిధ ఖాళీలను గుర్తించి అన్ని శాఖలలో క్రమ పద్ధతిలో నోటిఫికేషన్లు ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికం, 4వ త్రైమాసికం అని చెప్పి 4 త్రైమాసికాలు ఒక వార్షిక సంవత్సరంలో ఉంటుంది. 4 త్రైమాసికాలలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు క్రమ పద్ధతిలో భర్తీ చేయాలి పారదర్శకంగా అనేది ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ దీనికి చట్టం తేవాలనేది రెండో డిమాండ్. ఒక ట్రిబ్యునల్ ఉండాలనేది మూడో డిమాండ్. 4వ డిమాండ్ నిరుద్యోగుల పైనటువంటి ఈ మధ్యన పెట్టిన కేసులు అన్నింటినీ కూడా అవన్నీ తొలగించి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఉన్నత దిశలో ప్రయాణించడం కోసం ఆ కేసులను కొట్టివేయాలనేది ఒక డిమాండ్. ఈ మానవ వనరులను అనవసరంగా వృధా చేయకుండా, సంవత్సరాలుగా చదవకుండా, వాళ్ళ సమయాన్ని దశాబ్దాలుగా ప్రిపరేషన్లో పెట్టకుండా ఈ వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. రాజకీయ నాయకుల ప్రమేయం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దయచేసి ఉండొద్దు అనేది 4వ డిమాండ్. ఇది నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలనుకున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేందర్. థ్యాంక్ యూ సార్. ప్రజలారా విన్నారు కదా, ఉపేందర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే చాలా దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు కోరుకుంటున్నారు. ఏకంగా ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చి అదే అంశాన్ని మాట్లాడారు, ప్రియాంక గాంధీ మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు, అలా ప్రభుత్వం ఆధ్వర్యంలో వేస్తామని చెప్పారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఆటోమేషన్ చేయాలి, రాజకీయాల పాత్ర లేకుండా అనేది, రాజకీయ పార్టీల పాత్ర లేకుండా అనేది ఒకటి చెప్పారు ఉపేందర్. దాంతోపాటు స్పెషల్ ట్రిబ్యునల్స్ ఉండాలి, ఎడ్యుకేషన్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సంవత్సరాలు ఈ నిరుద్యోగులు కానీ ఇంకేం సమస్యలు వచ్చినా ఆగకుండా ఉండాలి అనేది. తర్వాత ఈ పారదర్శకత ఉండాలని చాలా క్లియర్గా నిరుద్యోగుల మీద హక్కుగా మా జాబు మాకు ఇవ్వండి, మా క్వాలిఫికేషన్ ఇది ఉంది, దానికి జాబ్ ఇవ్వండి అంటే ఎట్లా కేసులు పెడతారు, ఎట్లా అరెస్టులు చేస్తారు, ఎట్లా ఎఫ్ఐఆర్లు చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, నిరుద్యోగుల భవిష్యత్తు ఎట్లా ఆడుకుంటారు అనే ప్రశ్నలు చాలా క్లియర్గా చెప్పారు ఉపేందర్. సో చాలా అంశాలను చాలా డీటెయిల్డ్గా విశ్లేషణాత్మకంగా జనం భాషలో అర్థమయ్యేటట్టే మాట్లాడారు. మరి ఆయన చెప్పిన అంశాల పట్ల ప్రజలరా మీరందరూ చూస్తున్నారు, మీరు కూడా తప్పకుండా స్పందించండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి విద్యార్థికి ప్రతి యువకునికి చేరే వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.